విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఆత్మహత్య ఏమాత్రం సరైన ఆలోచన కాదు, ఏమాత్రం సహేతుకం కాదు. అది ధర్మ ప్రకారమే కాదు, చట్ట ప్రకారము నేరమే. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తూ ఉంటే వారికి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. క్షణికావేశంలోనో భరించలేని బాధలోనూ నిరాశ నిస్పృహలోనో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. అయితే అలాంటి ఆలోచన చేసేది కేవలం మనిషే కాదు, ఆ జాబితాలో చాలా రకాల ప్రాణులే ఉన్నాయని అంటున్నారు పలు అధ్యయనాలు. ఈ విషయంలో నేలపై నడిచేవి, నీటిలో బ్రతికేవి చాలా ప్రాణులే ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడే మానవేతర ప్రాణుల వివరాలు, అందుకు గల కారణాలను ఒకసారి చూసేద్దాం. ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా అంటే అంత కష్టం ఏమొచ్చింది అని వారికి ఎదురయ్యే ప్రశ్న. నా కష్టాలు నీకేం తెలుసులే అనేది అటువైపు నుంచి వచ్చే సమాధానం. అయితే ఈ విషయంలో మనిషే కాదు, మనిషి అత్యంత సన్నిహితమైన జంతువులుగా పేరున్న కుక్కలు కూడా ఈ జాబితాలో ప్రధానమైనవి అంటున్నారు పరిశీలకులు. ఒత్తిడికి, తీవ్ర నిరాశకు గురైనప్పుడు కుక్కలు కూడా ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచిస్తాయంట. ఈ సమయంలో వాటిని అవే గాయపరుచుకోవడం, గోడలు ఎక్కి దూకడం, పూర్తి నైరాశ్యంలో ఉన్నట్లుగా ఒకే చోట పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడం వంటివి కుక్కలు ఆత్మహత్యకు చేసుకోవడానికి గల ముందస్తు లక్షణాలు అని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక పందులు కూడా ఒత్తిడికి గురైనప్పుడు ఆత్మహత్య చేసుకుంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైన పరిస్థితి. ఈ క్రమంలో అవి బలమైన గోడలను, రాళ్లను తలతో బలంగా ఢీకొట్టుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తాయంట. ఇదే క్రమంలో ఒత్తిడి, అనారోగ్యం, ఒంటరితనం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలుకలు, పిల్లులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతాయంట. ఇలా భూమిపై ఉండే మనుషులు, ఇతర ప్రాణులతో పాటు నీటిలో జీవించే తిమింగలాలు, డాల్ఫిన్లు, చేపలు కూడా ఆత్మహత్య చేసుకుంటాయని అంటున్నారు. ఇందులో భాగంగా తీవ్ర ఒత్తిడి కారణంగా ఉద్దేశపూర్వకంగా ఒడ్డుకు కొట్టుకురావడం లేదా బలవంతంగా ఊపిరి బిగపట్టుకొని ఉండిపోవడం వంటి చర్యలతో ఈ సముద్ర జీవులు ఆత్మహత్య చేసుకుంటాయని చెబుతున్నారు.